హాయ్ అండి. నమస్తే. నా పేరు రాజేష్. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ బర్డ్స్. మనం వింటర్‌లోకి అడుగు పెట్టాం. ఈ సీజన్‌లో స్టార్టింగ్ అనేది చాలా మెయిన్ అనమాట. అది బర్డ్స్‌కైనా సరే, మనుషులకైనా సరే. ఈ 20 డేస్ గానీ మనం బర్డ్స్‌ని బాగా కేర్ తీసుకోగలిగితే వింటర్ అంతా సజావుగా బర్డ్స్‌తో బాగా వెళ్ళిపోయిద్ది. లేదు అంటే చాలా డిసీజ్ వస్తా ఉంటాయి. నేను ఈ వింటర్‌లో ఏం కేర్ తీసుకోవాలి? ఆ బర్డ్స్ ఇండోర్ అయినా సరే, అవుట్‌డోర్ అయినా సరే. వింటర్‌లో బర్డ్స్‌కి ఏ ఫుడ్ పెట్టాలి? ఈ వింటర్‌లో వచ్చే డిసీజ్‌కి ఏం మెడిసిన్ వాడాలి అని చెప్పి ఈ వీడియో చేశాను. మనం వీడియోలోకెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మనది మిడిల్ క్లాస్ బర్డ్స్ అనే వాట్సాప్ ఛానల్ ఒకటుంది. అందులో బర్డ్స్ సేలింగ్ వీడియోస్ గానీ, చిన్న చిన్న టిప్స్ గానీ అందుట్లో షేర్ చేస్తా ఉంటాను. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలంటే లింక్ అనేది బయోలో ఇచ్చాను. ఎవరైతే బర్డ్స్‌ని పెంచేవాళ్ళు ఇలాంటి మూకిళ్ళు గానీ, మట్టి కుండల్లో గానీ బర్డ్స్‌కి వాటర్ పెడుతుంటే ఈ వింటర్ సీజన్‌లో వీటిని అవాయిడ్ చేయండి. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే వాటర్‌ని మట్టి కుండలో పోసి పెడతామో టెంపరేచర్ ఫుల్‌గా డౌన్ అయిపోయి వాటర్ అనేది చల్లగా తయారవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇవి బర్డ్స్ తాగటం వలన వాటికి దగ్గు, జలుబు అనేది కామన్‌గానే వస్తూ ఉంటాయి. అందుకని వింటర్‌లో ఇలాంటివి అస్సలు వాడబాకండి. మీరు ఎప్పుడైనా సరే మార్నింగ్ వాటర్ పెట్టే ముందు లైట్‌గా గోరువెచ్చగా కాచి వాటర్‌ని పెట్టండి. వాటిని తాగటం వలన బర్డ్స్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ అంటూ ఉండదు. మనం తెలిసి కూడా చేసే పెద్ద తప్పు ఏంటంటే కేజీలో 24 గంటలు వాటర్ పెట్టడం, ఫుడ్ పెట్టడం. అలా వింటర్‌లో అస్సలు చేయకూడదు. వాటర్ గానీ, ఫుడ్ గానీ సాయంత్రం 7కో, 8కో మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు 2 క్లీన్ చేసి తీసి మార్నింగ్ ఫ్రెష్‌గా పెట్టుకోండి. చలి ఎక్కువగా ఉండటం వల్ల బర్డ్స్ ఏం చేస్తాయంటే ఫుడ్ తినటం మానేసి రెక్కల కింద తలబెట్టి అంతే నిద్రపోతూ ఉంటాయి. ఇవేంటంటే ఆటోమేటిక్‌గా వీక్ అవుతూ ఉంటాయి. ఇలా వీక్ కాకుండా ఉండాలంటే మీరు బర్డ్స్‌ని ఎక్కడ పెట్టుకున్నారంటే ఇండోర్ పెట్టుకున్నారా, అవుట్‌డోర్ పెట్టుకున్నారా దాన్ని బట్టి మీరు హీట్ బల్బ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసుకోండి. హీట్ బల్బ్ పెట్టమన్నావు కదా అని చెప్పి 24 గంటలు దాన్ని ఆన్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు. ఎండ వస్తే దాన్ని తీసేయొచ్చు. నైట్ 10 తర్వాత ఆఫ్ చేసి మళ్ళీ మార్నింగ్ టైంలో మనం హీట్ బల్బ్ అనేది ఆన్ చేసుకోవచ్చు. మీరు బర్డ్స్ అనేవి అవుట్‌డోర్‌లో పెంచుకుంటుంటే వాటికి నైట్ టైం అనేది ఒక కవర్ కప్పి ఉంచుకోండి. అదే ఇండోర్‌లో పెంచుకుంటుంటే వాటి టెంపరేచర్‌ని బట్టి మీరు టవల్ గానీ, దుప్పటి గానీ కప్పి పెట్టుకోవచ్చు. మార్నింగ్ వచ్చే సన్‌లైట్ అనేది బర్డ్స్‌కి చాలా ముఖ్యమైనది. ఆ టైంలో గానీ మనం బర్డ్స్‌ని బయట పెట్టుకోగలిగితే నేచురల్‌గా వచ్చే D3 విటమిన్ అనేది వీటికి దొరుకుతుంది. వీటి వలన ఏందంటే బ్రీడింగ్ ప్రాసెస్ అనేది బాగా ఉంటుంది. పైగా వీటికి చలి వలన వచ్చే డిసీజ్ కూడా చాలా వరకు నయమవుతా ఉంటాయి. వింటర్‌లో ఈ కేర్స్ గానీ మనం తీసుకోగలిగితే బర్డ్స్ అనేవి చాలా హెల్తీగా ఉంటాయి. ఇప్పుడు దాకా మనం కేర్స్ విన్నాం కదా! ఇక మనం వింటర్‌లో వీటికి పెట్టాల్సిన ఫుడ్ ఏంది? వాటి వలన ఉపయోగం ఏందో క్లియర్‌గా వింటర్‌లో బర్డ్స్‌కి మర్చిపోకుండా ఇవ్వాల్సింది తులసి. తులసి అనేది బర్డ్స్‌కి యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది. మీరు ఎక్కడికెళ్ళినా సరే రూపాయి ఖర్చు పెట్టకుండా దొరికే ఐటెమ్ ఏదైనా ఉంది అంటే ఇదే తులసి. తులసిని వీక్లీ 1 టైమ్ గానీ, 2 టైమ్ గానీ బర్డ్స్‌కి ఇవ్వటం వలన బర్డ్స్‌కి వచ్చే జలుబు, దగ్గు, జ్వరం అనే వాటిని దగ్గరికి రానివ్వదు. ఎవరైతే చిన్న బర్డ్స్ గానీ, పెద్ద బర్డ్స్ గానీ పెంచుతున్నారో వాటిలకి డీవార్మింగ్ చేయటం తెలియని వాళ్ళు ఈ తులసిని వీక్లీ 1 టైమ్ గానీ, 2 టైమ్ ఇవ్వటం వలన డీవార్మింగ్ జోలికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇది బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. వింటర్‌లో కన్ఫర్మ్‌గా బర్డ్స్‌కి అనేది వింటర్‌లో బర్డ్స్‌కి ఇంకొకటి మర్చిపోకుండా పెట్టవలసింది పాలకు. పాలకులో చాలా విటమిన్స్ ఉంటాయి. అది విటమిన్ ఏ, విటమిన్ బి2, విటమిన్ సి, విటమిన్ కే ఉంటాయి. అవి కాకుండా కాల్షియము, పొటాషియము, ఐరను ఇలాంటి చాలా దొరుకుతాయి. నార్మల్‌గా నేను ఎన్నో వీడియోస్‌లో చెప్పాను. ఎండాకాలం అనేది పాలకు చాలా తక్కువ వేసుకోవాలి. అంటే 10 డేస్‌కి ఒకసారో, వీక్లీ 1 టైమో ఇవ్వాలి. కానీ చలికాలం వచ్చేదలకి వీక్లీ 2 టైమ్స్ గానీ, 3 టైమ్స్ గానీ ఇవ్వాలి. ఇది ఇవ్వటం వలన వీటికి బోన్స్ అనేవి చాలా గట్టి పడతాయి. నెక్స్ట్ మూడోది మొక్కజొన్న. ఇది వింటర్‌లో బర్డ్స్‌కి కన్ఫర్మ్‌గా పెట్టండి. వీక్లీ 1 టైమ్ గానీ, 2 టైమ్ గానీ. దీన్ని తినటం వలన బర్డ్స్‌కి ఎనర్జీ, క్యాలరీస్ అనేది కొద్దిగా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి కూడా దొరుకుతూ ఉండిద్ది. మొక్కజొన్న కండి అనేది సంవత్సరం పొడుగు దొరకాలంటే కష్టమే కాబట్టి ఇవైతే ఎక్కడైనా ఏ షాపులో అయినా దొరుకుతాయి. ఇవి నైట్ టైం నానబోసే ముందు యాపిల్ వెనిగర్ అనేది ఒక మూత వేసి నానబెట్టి పొద్దున్నే బాయిల్ చేసి బర్డ్స్‌కి ఇవ్వటం వలన బర్డ్స్ అనేవి
మంచి ఎనర్జీతో తిరుగుతూ ఉంటాయి బర్డ్స్ అనేవి. వీటికి క్యాలరీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. బాడీ టెంపరేచర్ కూడా బాగా మెయింటెనెన్స్ అవుతుంది ఇది పెట్టడం వల్ల. అందుకే వీక్లీ 1 టైం కానీ 2 టైం కానీ వింటర్ టైంలో కన్ఫామ్గా మర్చిపోకుండా, వింటర్లోనే కాదు ఏ టైంలో అయినా సరే బర్డ్స్కి కన్ఫామ్గా పెట్టాల్సిన ఫుడ్ ఇది శనగలు. వీటిలో ప్రోటీన్ సోర్స్ అనేది ఎక్కువగా ఉండిద్ది, న్యూట్రిషన్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మనం వీక్లీ 1 టైం కానీ 2 టైం కానీ బర్డ్స్కి పెట్టగలిగితే మంచి ఎనర్జీగా ఉంటాయి బర్డ్స్ అనేది. ఇవి బ్రీడింగ్ టైంలో అయినా సరే ఏ టైంలో సరే మార్నింగ్ టైం మనం సర్వ్ చేయొచ్చు. పెద్దవి అయితే అంతే తినేస్తాయి. అదే చిన్నవైతే అంటే ఫించెస్ కానీ ఇంకేమైతే వీటిని క్రష్ చేసి పెట్టవచ్చు. ఇది నైట్ టైం అనేది మనం వాటర్లో వేసి పెట్టి మార్నింగ్ టైంలో లైట్గా బాయిల్ చేసి అయినా బర్డ్స్కి పెట్టవచ్చు. ఇవి తినడం వల్ల బర్డ్స్ అనేవి చాలా హెల్తీగా. వింటర్లో బర్డ్స్కి పెట్టాల్సిన 5వ ఫుడ్ రైసు, బాయిల్డ్ రైసు. ఈ రైస్ని బాయిల్ చేసేటప్పుడు ఎలాంటి ఉప్పు కానీ ఇంకేమి వేయకుండా నార్మల్గా ప్లెయిన్గా బాయిల్ చేసి బర్డ్స్కి అనేది సర్వ్ చేయొచ్చు. చల్లారిన తర్వాత వీటిని తినడం వలన బర్డ్స్కి కావాల్సినంత కార్బోహైడ్రేట్ దొరుకుతాయి. బర్డ్స్ అనేవి చాలా ఎనర్జెటిక్గా ఉంటాయి. మెకవ్ నుంచి ఫించెస్ దాకా ఏ బర్డ్స్కైనా సరే వీక్లీ 1 టైం 2 టైం కానీ వింటర్లో కాదు సమ్మర్లో కాదు ఏ టైం అయినా పెట్టచ్చు. వీటి వలన ఎలాంటి ప్రాబ్లం అంటూ ఉండదు. కొంతమంది అంటారు రైస్ పెట్టకూడదని, అలా ఏం కాదు. బాగా బర్డ్స్కి ఈజీగా డైజెషన్ అవుతాయి. వీక్లీ 1 టైం 2 టైం బర్డ్స్కి సర్వ్ చేయొచ్చు. నేనైతే ఈ ఫుడ్ని వీక్లీ 1 టైమో 2 టైమో పెడతాను. వింటర్లో బర్డ్స్కి అసలు బాగా పెట్టవచ్చు. ఇది వీక్లీ 1 టైం కానీ 2 టైం కానీ పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు వీటిని ఒక 7-8 గంటలు నానవేసి అంతే తీసి బర్డ్స్కి పెట్టడం వలన బర్డ్స్ చాలా ఇష్టంగా తింటాయి. ఇవి తొందరగా డైజెషన్ అవుతాయి. మంచి ప్రోటీను, మంచి ఫైబర్ దొరికిద్ది ఈ బర్డ్స్ని. బర్డ్స్ కూడా చాలా ఇష్టంగా తింటాయి. ఒకవేళ కొన్ని బర్డ్స్ తినపోయినా ఒకసారి అలవాటు చేస్తే ఇంకా ఎప్పుడు వదలవు ఇవి. మంచి ఫుడ్ వీక్లీ 1 టైం కానీ 2 టైం కానీ వింటర్లో బర్డ్స్కి కన్ఫామ్గా పెట్టండి. వింటర్లో అయినా సరే సమ్మర్లో అయినా సరే వీక్లీ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ ఇది పెట్టవచ్చు. క్యారెట్, బీట్రూట్ అనేది ఏ బర్డ్స్కైనా సరే మీ దగ్గర ఉన్న బర్డ్స్ని బట్టి చిన్నగా అయినా సరే పెద్ద పెద్ద ముక్కలుగా కోసైనా పెట్టవచ్చు. వీటిలో చాలా విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, మంచి ఎనర్జీ దొరికిద్ది. ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బాగా పనిచేసిద్ది. ఇది ఏ టైం అయినా సరే అంటే మనం మార్నింగ్ టైంలోనే ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాం. బర్డ్స్ కూడా చాలా ఇష్టంగా తింటాయి. వింటర్లో బర్డ్స్కి పెట్టాల్సిన మెయిన్ ఫుడ్లో ఎగ్ ఫుడ్ కూడా ఉండిద్ది. ఎగ్ ఫుడ్ అనేది వీక్లీ 1 టైం కానీ 2 టైం కానీ పెట్టవచ్చు. సమ్మర్లో అయితే 1 టైము, వింటర్లో అయితే 2 టైం పెట్టవచ్చు. ఇది తినడం వల్ల మంచి ప్రోటీన్ దొరుకుతాయి, న్యూట్రిషన్ దొరుకుతాయి. వీటికి న్యాచురల్ ఫుడ్ అయితే ఇది. ఎందుకంటే అడవిలో ఇవి చిన్న చిన్న కీటకాలు అవి తింటూ ఉంటే వాటితో సమానమైన ఫుడ్ ఇది. ఇది బ్రీడింగ్ టైంలో బాగా ఉపయోగపడుతూ ఉండిద్ది. ఏ బర్డ్ అయినా సరే చిన్న బర్డ్ నుంచి పెద్ద బర్డ్ దాకా ఎగ్ ఫుడ్ అనే బర్డ్స్ అని చాలా ఇష్టంగా తింటే బ్రీడింగ్ టైంలో మంచి ఫలితాలు వస్తాయి ఈ ఎగ్ ఫుడ్ పెట్టడం వల్ల. ఎవరి దగ్గర అయితే కాక్టైల్ కానీ, కాన్యూర్ కానీ, స్మాల్ కాన్యూర్ కానీ, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కానీ, బట్గీస్ కానీ ఉన్నాయో వీటికి సన్ఫ్లవర్ సీడ్స్ రేషియో అనేది కొద్దిగా ఎక్కువ వేసి పెట్టండి. వింటర్లో అయితే ఇవి కొద్దిగా హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు సన్ఫ్లవర్స్ తినడం వల్ల. సమ్మర్లో అయితే ఇవి ఎక్కువ తినడం వల్ల లూజ్ మోషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. వీటి వల్ల బర్డ్స్ ఎక్కువగా చనిపోతూ ఉంటాయి సమ్మర్లో. ఇప్పుడు దాకా వింటర్లో మనం తీసుకోవాల్సిన కేరు, వాటికి పెట్టాల్సిన ఫుడ్ గురించి విన్నాం కదా. ఇప్పుడు 2 టిప్స్ చెప్తాను. వాటిని యూజ్ చేయడం వల్ల మీ బర్డ్స్ అనేది వింటర్లో అసలు డిసీజే రావు. అవేంటో చూద్దాం రండి. ఇలా వీక్లీ 1 టైం కానీ 10 డేస్కి 1 టైం కానీ ఇవ్వండి. మనం నైట్ టైమే వాటర్లో చిన్న వెల్లుల్ని ముక్కలుగా కోసి ఉంచి మార్నింగ్ టైంలో వాటిని తీసేసి ఆ వాటర్ని బర్డ్స్కి ఇవ్వండి. ఇలా చేయటం వల్ల బర్డ్స్కి మంచి బూస్టింగ్ వస్తూ ఉండిద్ది. ఇది యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తూ ఉండిద్ది. ఇలా ఓన్లీ వీక్లీ 1 టైం కానీ 10 డేస్కి 1 టైంగా చేయండి. ఎందుకంటే ఇది చాలా హీట్తో కూడుకున్న పని. నెక్స్ట్ అల్లం వాటరు. ఇది కూడా అంతే. వీక్లీ 1 టైం కానీ 10 డేస్కి 1 టైం కానీ చేయాలి. మనం 2 గ్లాసుల వాటర్లో చిన్న అల్లం ముక్క వేసి నైట్ అంతా ఉంచి మార్నింగ్ టైంలో బాగా బాయిల్ చేసి ఆ 2 గ్లాసుల వాటర్లో 1 గ్లాసు వాటర్ అవగానే తీసి ఇందులో ఉన్న అన్నిటినీ వడగట్టుకొని నిలవ పెట్టుకోవచ్చు దీన్ని. ఇది ఏం చేయాలంటే మనం వీక్లీ 1 టైం కానీ 10 డేస్కి 1 టైం కానీ 1 స్పూను తీసి బర్డ్స్కి వాటర్లో కలిపి ఇవ్వటం వలన బర్డ్స్ ఫుల్ హెల్తీగా ఉంటాయి. వీటికి జ్వరం కానీ, జలుబు కానీ, దగ్గు కానీ అలాంటివి అనేవి దగ్గరికి రావు. వింటర్లో మనం ఎంత కేర్ తీసుకున్నా సరే బర్డ్స్కి కామన్గా కొన్ని డిసీజ్ వస్తూ ఉంటాయి. అలాంటివి వింటర్లో బర్డ్స్కి వచ్చే డిసీజ్, వాటికి వాడాల్సిన మెడిసిన్ గురించి చెప్తాను ఇప్పుడు. వింటర్లో వచ్చే డయేరియా, లూజ్ మోషన్స్, కడుపుకు సంబంధించిన ఏ ఇన్ఫెక్షన్ల కోసమైనా సరే ఫ్లైజల్ వాడండి. ఇది 100 ml వాటర్లో 4 డ్రాప్స్ వేసి 5 డేస్ కంటిన్యూషన్గా, అంటే మార్నింగ్ మీరు వాటర్లో కలిపిన తర్వాత 4 అవర్స్ తర్వాత తీసేసి నార్మల్ వాటర్ పెట్టి అట్లా 5 డేస్ వాడండి. ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే ఫ్లైజల్ బాగా పనిచేస్తుంది వింటర్ టైంలో.
నెక్స్ట్ నా ఫేవరెట్ మెడిసిన్, నేను బాట్స్కి ఇన్ని మెడిసిన్ పెట్టినా ఎప్పుడు యూజ్ చేయాలా, ఇదైతే మంత్లీ ఒక బాటిల్ అయితే అయిపోతూ ఉండిద్ది, మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటాను. వింటర్లో బాట్స్ ఏమవుతాయి అంటే సుస్తు అయిపోయి లివర్ మీద ఎఫెక్ట్ పడి ఫుడ్ తినటం మానేస్తూ ఉంటాయి. అలాంటి వాటికి ఇది బాగా పనిచేసిద్ది. 100 ml వాటర్లో 7 డ్రాప్స్ కానీ 10 డ్రాప్స్ కానీ వేసి వీక్లీ 1 టైం ఇవ్వచ్చు. నేను మాత్రం ఎక్కువగా యూజ్ చేసే మెడిసిన్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఇది వాడటం వల్ల బార్డ్స్కి చాలా బెనిఫిట్స్ ఉంటుంది. నేనైతే బార్డ్స్కి ఏ డిసీజ్ అయినా రాని, అది ఏ ఇన్ఫెక్షన్ అయినా రాని, జ్వరం రాని, జలుబు రాని, దగ్గు రాని, ఇంకా రెండో మెడిసిన్ ఏది యూజ్ చేయను. ఫస్ట్ ఇది యూజ్ చేస్తాను కంటిన్యూషన్గా 4 డేస్ 5 డేస్. తర్వాత కంట్రోల్ కాకపోతే ఆ జబ్బుకు సంబంధించిన ఆ డిసీజ్కి సంబంధించిన మెడిసిన్ యూజ్ చేస్తూ ఉంటాను నేను. నెక్స్ట్ ఐబూజిసిక్ ప్లస్, ఇది ఫీవర్ ట్రీట్మెంట్కి బాగా పనికొస్తుంది. అంటే బాట్స్కి ముక్కమట, నోటమట నీరు కారటం, ఫుడ్ తినకపోవటం, రెక్కలంట తలబెట్టుకొని నిద్రపోవటం. అప్పుడు మీరు బాడీని పట్టుకొని చూస్తే అర్థమయ్యేది, రెక్కలంతా బాగా వేడుగుండి ఒళ్ళంతా కాలిపోతూ ఉంటాం. ఇదంతా ఫీవర్ సిమ్టమ్స్, వాటికి బాగా పనిచేస్తుంది. అంటే 100 ml వాటర్లో 4 డ్రాప్స్ వేసి 3 డేస్ 4 డేస్ యూజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇది కూడా వింటర్లో బాగా పనికి వస్తుంది. బార్డ్స్ పెంచేవాళ్ళు ఇది తెచ్చిపెట్టుకోండి. వింటర్లో ఎక్కువగా వచ్చే డిసీజ్ ఏదైనా ఉంది అంటే ఐ ఇన్ఫెక్షన్. దీని గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమైద్ది. నేను వాట్సాప్ ఛానల్ పెట్టిందే దీనికోసం అండి, నలుగురికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో. ఏదైనా అవసరమైతే 4 టిప్స్ లేదంటే సేల్స్ వీడియోస్ పెడతా ఉంటాను ఆ ఛానల్లో. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. లింక్ అనేది బైలో ఇచ్చాను. నేనేం డాక్టర్ కాదండి, కానీ నేను ఎంతో కాలంగా బార్డ్స్కి యూజ్ చేస్తాను మెడిసిన్స్. నేను బార్డ్స్కి పెట్టే ఫుడ్ వింటర్లో ఏం యూజ్ చేస్తానో వాటి గురించి వీడియో చేశాను. ఎవరికైనా సరే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.